హాయ్ అండి అందరికీ. ఇక్కడ పెడుతున్న వీడియో వచ్చి నేను ఇడ్లీ వీడియో పెడుతున్నా అండి. కాకపోతే ఇది స్పెషల్ వీడియో, ఎందుకంటే పొట్టు మినప్పప్పుతో చేసుకున్న ఇడ్లీ వీడియో పెడుతున్నాను. దీనికైతే నేను పక్కా మెజర్మెంట్స్ కొలతలు ఎలా తీసుకోవాలో చెప్తానండి. మనం నానబెట్టుకునేటప్పుడు పొట్టు మినపప్పు పెట్టుకుంటున్నాం కాబట్టి కొద్దిగా నానడానికి ఒక 1 అవర్ 2 అవర్స్ మామూలుగా రెగ్యులర్గా వేసుకునే పప్పు కంటే ముందుగా నానబెట్టుకోవాలండి. అప్పుడే ఇలా దూదుల్లాగా వస్తాయి. తర్వాత మనం పొట్టు అంటే కడిగేసి సగం అంతా పడేస్తాం కదా, సో కొద్దిగా రవ్వ అనేది తక్కువ మోతాదులో తీసుకోవాలండి. ఒకవేళ మనం 1కి 2 తీసుకుంటాం కదా, అలా కాకుండా 1కి 1.5 సరిపోతుందండి. 2 తీసుకోవద్దు, ఎందుకంటే పొట్టు అనేది లాస్ అవుతుంది కదా. సో అలా అందుకోసం కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇలా నేను చెప్పిన కొలతలతో తీసుకుంటే మాత్రం మెత్తగా ఇడ్లీ చాలా టేస్టీగా రుచికరంగా వస్తాయండి. నేనైతే ఇక్కడ టమాటా చట్నీ అండ్ కరివేపాకు పొడి అండి. ఇడ్లీలు మాత్రం సూపర్గా మెత్తగా వచ్చాయండి.